కరీంనగర్ జిల్లా జమ్మికుంట హుజూరాబాద్ మున్సిపాలిటీలో కాషాయ జెండా ఎగురవేయాలని మున్సిపల్ చైర్మన్ కుర్చీ కైవసం చేసుకోవాలని ఈ రోజు బీజేపీ జమ్మికుంట మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ గోలి మధుసూదనారెడ్డి, జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి మాజీ జెడ్పీ చైర్పర్సన్ కనుమల గణపతి విజయ బీజేపీలోకి రావడం అందరూ కొత్త ఉత్సాహంతో బైక్ యాత్రను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ బీజేపీ అధ్యక్షులు కులకాని రాజు, సీనియర్ నాయకులు ఆకుల రాజేందర్, శీలం శ్రీనివాస్, బచ్చు శివకుమార్, కంకణాల రమాదేవి, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరు సైనికులాగా ఇలా విజయోత్సవ ర్యాలీ తీయడం జరుగుతుంది. మన జమ్మికుంట మున్సిపాలిటీ కోర్ స్టార్ట్ అయింది. మీరు చూస్తున్నారు అన్ని పార్టీలు ఎట్లా ఉన్నాయి, ఏ పార్టీ ఎట్లా ఉన్నది, ఎవరు పనిచేస్తారు, ఎవరు మనోళ్ళు, ఎవరు చెడ్డోళ్ళు, ఎవరు మంచోళ్ళు అనేది దయచేసి మీరు చూసి మనకి ఈరోజు బండి సంజయ్ అన్న నాయకత్వంలో ఈరోజు మనం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, బండి సంజయ్ అన్న గారి నాయకత్వంలో మున్సిపాలిటీ 2 మున్సిపాలిటీలు జమ్మికుంట కావచ్చు, హుజూరాబాదే కావచ్చు, ఈరోజు 2 మున్సిపాలిటీలు మన భారతీయ రాష్ట్ర సమితి కాషాయం జెండా ఎగరాలని నేను మనస్ఫూర్తిగా బీజేపీ కాషాయం జెండా ఎగరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క కార్యకర్త మీ ఇంటికి వచ్చి మీకు 2 చేతుల దండం పెట్టి మిమ్మల్ని అడుగుతాం. మీరు దయచేసి మా కార్యకర్తను 30 వార్డులో ఉన్న మన బీజేపీ కార్యకర్తను ఆశీర్వదించి వాళ్ళు మీకు ఎల్లవేళలా మీకు అండదండలు ఉంటారు, మీకు ఎల్లవేళలా మీకు మీ నోట్లో నాలుగలా ఉంటారు, మీ కడుపులో తలకాయ పెట్టి పనిచేస్తారు. ఈరోజు మీరు ఆలోచించండి ఒకసారి. ఈ గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చిండ్రు. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏం లేదు. అందరూ అన్యాయంగా అక్రమంగా దాచుకున్నారు తప్ప ఈరోజు ఎక్కడ పనిచేసిన పాపన పోలేదు. మీరు దయచేసి ఈరోజు మన సివిల్ హాస్పిటల్ చూడండి, ఈరోజు మన సింథటిక్ అంటారు మన ట్రాక్ కానివ్వండి, మన రైల్వే బ్రిడ్జ్ కూడా కొత్తపల్లి టు జమ్మికుంట కూడా మేము బండి సంజయ్ అన్న గారిని మేము కోరుతాం. వారు మనకు కేంద్ర మినిస్టర్గా ఉన్నారు కాబట్టి వారి ఆశీస్సులతో మన జమ్మికుంట మండల్లో దినదిన అభివృద్ధి కావడానికి ఈరోజు జమ్మికుంట మండలంలో కాషాయ జెండా మున్సిపాలిటీ ఎగరాలని నేను అందరికీ పేరున శిరస్సు వంచి నమస్కరిస్తూ మరొక్కసారి ఆలోచించి మన బీజేపీ కార్యకర్తలను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విజయోత్సవ ర్యాలీలో ఇంత భారీ సంఖ్యలో వచ్చిన మా పెద్దలు మా అందరికీ పేరున నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ జై బీజేపీ. జమ్మికుంటకు కేటాయింపు చేయించడం జరిగింది. అదేవిధంగా అమృత కింద ఇంటింటికి వాటర్ సప్లైకి సంబంధించి కానీ ఇవాళ అనేక రకాలుగా ఇవాళ జమ్మికుంట రైల్వే అభివృద్ధి కోసం కూడా కృతనిశ్చయంతో ఉన్నాం. ఇవాళ జమ్మికుంట ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. జమ్మికుంట మున్సిపాలిటీని భారతీయ జనతా పార్టీకి అప్పగించండి. అభివృద్ధి అంటే ఏందో చేసి చూపిస్తాం. మీరు గతంలో బీఆర్ఎస్ కానీ మిగతా పార్టీలకు ఇచ్చారు. ఒకసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాల్సిందిగా జమ్మికుంట ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మేము అభివృద్ధి అంటే ఏందో చూపిస్తాం. మా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులందరికీ నేను కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి ఈ యొక్క మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ గెలిచే విధంగా చూడాల్సిందిగా జమ్మికుంట అభివృద్ధి కోసం మేము కట్టుబడి ఉన్నాం. మేము మాట ఇచ్చిందంటే చేసి చూపిస్తాం. తప్పకుండా ఈరోజు బండి సంజయ్ కుమార్ గారు కానీ భారతీయ జనతా పార్టీ కానీ కేంద్రం నుంచి వెళ్ళి ఏదో ప్రత్యేక నిధులు తీసుకొచ్చేనా ఈ యొక్క జమ్మికుంటను అభివృద్ధి చేస్తామని చెప్పి మాట ఇస్తున్నాం. మాట నిలబెట్టుకుంటాం. దయచేసి భారతీయ జనతా పార్టీకి అభ్యర్థులను గెలిపించాల్సిందిగా జమ్మికుంట ప్రజలకి ఓటర్ మహాశయులకి విజ్ఞప్తి చేస్తున్నాం. భారత్ మాతాకి జై. ప్రకటించినట్టు వెంటనే కూడా ప్రజలందరూ కూడా ఆలోచించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు. మరొక విషయం, ఇలా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ 2 కూడా హిందూ వ్యతిరేక పార్టీలే. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు ముస్లిం పార్టీలు వాళ్ళు చెప్తారు, రేవంత్ రెడ్డి మాది ముస్లిం పార్టీ, ముస్లిం అయితే కాంగ్రెస్ అయితే ముస్లిం ఆయనే చెప్తా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ముస్లింలకు ఉదాసీన వైఖరి అవలంబించిన పార్టీ, ఉగ్రవాదం పట్ల తీవ్రవాదం పట్ల ఉక్కుపాదం పట్ల అణచివేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ 2 కూడా కుటుంబ పార్టీలే.